మూగజీవాలైనా కూడా తమ పాత్రకు జీవం పోశాయి. సినిమాలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాయి. బాలకృష్ణ అఖండ సినిమాలో నటించిన ఆ ఎడ్లపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. అఖండ సినిమాలో అద్భుతంగా నటించిన ఎద్దులు ఎక్కడవని సర్చ్ చేస్తున్నారు అందరూ. యాదాద్రి భువనగిరి జిల్లా లక్కారంకు చెందిన నూనె శ్రీనివాస్ తన 2 ఎకరాల వ్యవసాయం భూమిలో ఆవులను పెంచుతున్నారు. వెటర్నరీ డాక్టర్ సలహాతో 2 మగదూడలను తెచ్చి పెంచుకుంటూ ఉన్నారు. అయితే వాటిని పరిగెత్తమంటే పరిగెత్తేలా, షేక్ హ్యాండ్ ఇవ్వమంటే ఇచ్చేలా కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఎద్దుల పర్ఫార్మెన్స్ ను చూసి బాలయ్య అఖండ సినిమాలో ఛాన్స్ వచ్చింది. వీటికి కూడా బండి కాడేసుకోవటం కానీ, షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ, మనం పిలిస్తే పరిగెత్తి రన్నింగ్ చేయటం కానీ ఇవన్నీ కూడా నేర్పించాము. వీటితోటే ఆయన వ్యవసాయం చేద్దామన్న ఉద్దేశంతో ఆయన ఇక్కడ వ్యవసాయం అంటే ప్రకృతి వైద్య అంటే వ్యవసాయం కోసం, గో ఆధారిత వ్యవసాయం కోసం ఆయన గోవులతో పాటు ఇవి కూడా తీసుకొచ్చాడు. వీటిని మేము ముందుగా కొంచెం కృష్ణార్జున్ అని పిలుచుకుంటా ట్రైనింగ్ ఇచ్చామండి. కొన్ని రోజుల తర్వాత మాకు బాలకృష్ణ గారిది అఖండ సినిమాకి షూటింగ్ కోసం రావాలని పిలిచారు. నేను బాలకృష్ణ వీరాభిమాని అండి. దాంట్లో భాగం మాకు కూడా ఇంకా సంతోషంగా వెళ్ళాము. ఏందనేది కూడా మేము అట్లా అనకుండా అడిగిపోయాం. అక్కడ బోయపాటి శ్రీనివాస్ గారు కూడా ఇట్లా కావాలన్నారు. ఆ విధంగా చేయించాము. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, మంచిగా చూసుకున్నారు అంటే. అఖండ సినిమాలో తన ఎద్దులు నటించడంపై వాటి యజమాని నూనె శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన చిన్నప్పటి నుంచి కూడా బాలయ్య అభిమానులను తెలిపారు. తన ఎడ్లను ప్రపంచమంతా చూసే విధంగా అఖండ సినిమాలో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కృష్ణం వందే జగద్గురు. నా పేరు శ్రీనివాస్ యాదవ్, లక్కారం, చౌటుప్పల మండలం, మున్సిపాలిటీ. ఇది కోడలు వ్యవసాయం చేద్దామని 2 కోడలు తెచ్చినాయి. ఈయన పేరు అర్జునుడు, ఆయన పేరు కృష్ణుడు. అంటే పాత పద్ధతిలో వ్యవసాయం చేద్దామని తెచ్చుకున్నవి. ఏమైందంటే రోజు రోజుకు రోగాలు పెరుగుతున్నాయి తప్ప, హాస్పిటల్ పెరుగుతున్నాయి తప్ప ఆరోగ్యాలు మంచిగా ఉంటలేవు. ఇది పాత పద్ధతి, పాతోళ్ళే గట్టిఊరు. ఇప్పుడు 12 ఏళ్ల లోపు పిల్లలకు అద్దాలు వస్తున్నాయి, 20 ఏళ్ళ తెల్లెంటకలు వస్తున్నాయి, కింటల్ లేప సత్తా లేదని రోజు నేను 25 ఏళ్ళ పాల బేరంలో సర్వీస్లో చూస్తూ ఇది ఏమన్నా చేయాలి మనమని నేను గో ఆధారిత సేద్యం చేయాలని వచ్చిన. ఈ అంటే వీటి పెండ మూతతోనే షెడ్ వచ్చిన నీళ్ళతోనే నేను మందు వేయకుండా, యూరియా కానీ గ్రోమర్ కానీ ఎలాంటి వాడకుండా ఈ పంట పండిస్తున్నా. ఇది తినాలని కాన్సెప్ట్తో చేస్తున్నా. నేను ఒకసారి మాకు బాలకృష్ణ సినిమాకు షూటింగ్కి వస్తాయని మనకు వార్త వచ్చింది. మేము పోయినాం, ఇలా నటించినాయి. మా కృష్ణార్జునుడు ఉన్నారల్లా. మా అర్జునుడు మస్తు ప్రదర్శన ఇచ్చిండు, మాకు అంతే సంతోషం. కృష్ణం వందే జగత్.